హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను విజయశ్రీ. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. సంక్రాంతి వస్తుంది కాబట్టి ఒక మంచి ట్రెడిషనల్ మేకప్ లుక్ మీతో షేర్ చేయబోతున్నాను. ఇది స్టెప్ బై స్టెప్ చెప్తాను. బిగినర్స్ కూడా ఈజీగా చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, నేను వేసుకున్న అవుట్ఫిట్ వీడియో ఆల్రెడీ షేర్ చేశాను. మీరు ఇంకా చూడకపోతే లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఆ వీడియో కూడా చూడండి. ఇక్కడ నేను యూజ్ చేస్తున్న మేకప్ ప్రొడక్ట్స్ లింక్స్ కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను. మీకు కావాల్సింది మీరు కూడా యూజ్ చేయొచ్చు. ఇంకా లేట్ చేయకుండా పదండి చూసేద్దాం. మనం మేకప్ చేసుకునే ముందు స్కిన్ కేర్ చాలా ఇంపార్టెంట్ అండి. స్కిన్ ప్రెప్ చేసుకుంటేనే మేకప్ నీట్గా కనిపిస్తుంది. అండ్ చాలామంది ఏం చేస్తారంటే సీరమ్స్ యూజ్ చేసేటప్పుడు మేకప్ చేసుకునేటప్పుడు సీరమ్స్ ఏహెచ్ఏ బిహెచ్ఎస్ కానీ ఎక్స్ఫోలియేటింగ్ సీరమ్స్ కానీ క్రీమ్స్ కానీ యూజ్ చేయొద్దు. వాటి వల్ల ఏమవుతుందంటే మనకి స్కిన్ డ్యామేజ్ అవుతుందండి. అంటే మనం యూజ్ చేసే ఏహెచ్ఏ బిహెచ్ఏ సీరమ్స్ అలాగే మేకప్ ప్రొడక్ట్స్ రెండింటికి ఏమైనా సెట్ అవ్వలేదనుకోండి, స్కిన్ మీద ర్యాషెస్ రావటం లేదంటే స్కిన్ డ్యామేజ్ అవటం జరుగుతుంది. అందుకని మీరు విటమిన్ సి సీరం కానీ లేదంటే నేను ఇక్కడ యూజ్ చేసిన పిల్గ్రిమ్ గోల్డ్ సీరం కానీ ఇలాంటివి యూజ్ చేయండి, బాగుంటాయి. వన్స్ సీరం స్కిన్లోకి వెళ్ళిపోయినాక మనం మేకప్ స్టార్ట్ చేద్దాం. సో నెక్స్ట్ టైం నుంచి మాత్రం మీరు ఏహెచ్ఏ బిహెచ్ఏ సీరమ్స్ కానీ క్రీమ్స్ కానీ మేకప్ చేసుకునేటప్పుడు వాడొద్దు, మామూలప్పుడు యూజ్ చేసుకోండి. ఫస్ట్ అయితే మనం ప్రైమర్తో స్టార్ట్ చేద్దాం. ఇది రెనే బాలీవుడ్ ఫిల్టర్ అండి, చాలా బాగుంటుంది. నెక్స్ట్ మనం లూమీ క్రీమ్ యూజ్ చేద్దాం. మీరు లూమీ క్రీమ్ ఫస్ట్ యూజ్ చేసి తర్వాత ప్రైమర్ అయినా యూజ్ చేయొచ్చు. ఏ స్టెప్ అయినా ఎలా, ఈ రెండు మాత్రం ఫస్ట్ అది సెకండ్ ఇది అయినా ఎలా అయినా పెట్టుకోవచ్చు. ఈరోజు నేను ప్రైమర్ ఫస్ట్ అప్లై చేస్తున్నాను. ఇది బాలీవుడ్ ఫిల్టర్ అండి, చాలా బాగుంటుంది. పేరుకు తగ్గట్టే మనకి మంచి స్మూత్ ఫినిష్ వస్తుంది. బ్లర్రింగ్ ఎఫెక్ట్ ఇవ్వడానికి చాలా బాగా పనిచేస్తుంది. మనం స్కిన్ మీద ఏమన్నా ఫిల్టర్స్ పెట్టుకుంటే ఇన్స్టాగ్రామ్లో రీల్స్ అవి చేసినప్పుడు ఎలా కనిపిస్తుంది స్మూత్గా, ఇది అప్లై చేసుకున్నప్పుడు కూడా అలా ఉంటుంది. నెక్స్ట్ నేను ల్యూమీ క్రీమ్ యూజ్ చేస్తున్నానండి. లాక్మీ ల్యూమీ క్రీమ్. ఇది మాయిశ్చరైజర్ ప్లస్ హైలైటర్ అనమాట, రెండు ఉంటాయి. అందుకే నేను సీరం ఒకటే యూజ్ చేశాను, తర్వాత ఈ క్రీమ్ యూజ్ చేస్తున్నాను. ఇంకా ఫేస్ క్రీమ్ ఏమీ అప్లై చేయలేదన్నమాట. ఇది యూజ్ చేయడం వల్ల ఏంటంటే మనకి స్కిన్ న్యాచురల్గా గ్లోయింగ్గా ఉన్నట్టు షైనింగ్గా ఉన్నట్టు కనిపిస్తుంది. చాలా బాగుంటుందండి. ఇది మనకి మాయిశ్చరైజర్ కూడా ఉంది కాబట్టి ఎవ్రీడే కూడా అప్లై చేసుకోవచ్చు, ఎలాంటి ప్రాబ్లం లేదు. అండ్ ఇది బడ్జెట్ ఫ్రెండ్లీలో ఉంటుంది. అండ్ ఈ ప్రొడక్ట్స్ అన్ని నేను అమెజాన్లోనే తీసుకున్నానండి. అమెజాన్లో ఇప్పుడు మనకి గ్రేట్ రిపబ్లిక్ డే సేల్ కూడా జరుగుతుంది. బ్యూటీ అండ్ మేకప్ ప్రొడక్ట్స్ మీద మనకి అప్ టు 70% ఆఫ్ ఉందండి. టాప్ బ్రాండ్స్ లాక్మీ కానీ లారియల్ కానీ ఇలాంటి బ్రాండ్స్ మీద కూడా మంచి ఆఫర్స్ ఉన్నాయి. షుగర్ కాస్మెటిక్స్ కానీ అన్నిటి మీద ఆఫర్స్ ఉన్నాయండి. నెక్స్ట్ నేను ఏం చేస్తున్నానంటే షుగర్ నుంచి కాంటోర్ దే ప్యాలెట్ ఉంది కదా, ఇందులో కాంటోర్ షేడ్ తీసుకుని ఆ బ్రౌన్ షేడ్తోనే ఐబ్రోస్ గ్యాప్స్ ఫిల్ చేశాను. నెక్స్ట్ ఏం చేస్తున్నానంటే మెబ్లిన్ నుంచి టాటూ జెల్ ఉంది కదా, దీన్ని ఐబ్రోస్ ఫిల్లింగ్కి యూజ్ చేస్తున్నాను. ఈ టాటూ జెల్ మీరు ఎప్పుడు యూజ్ చేసినా ఎక్సెస్ మొత్తం తీసేయండి. చాలా కొంచెం ప్రొడక్ట్ ఉండాలి, బ్రష్ మీద కొంచెం ప్రొడక్ట్ చాలు. అండ్ మీరు యూజ్ చేసేటప్పుడు ఏంటంటే ఫస్ట్ ఐబ్రో మిడిల్ నుంచి ఎండ్ వరకు బ్లెండ్ చేసి తర్వాత ఐబ్రో స్టార్టింగ్కి వచ్చి బ్లెండ్ చేయండి, దానివల్ల నీట్గా కనిపిస్తుంది. నెక్స్ట్ కన్సీలర్ అప్లై చేసుకుందాం. నేను స్విస్ బ్యూటీ కన్సీలర్ యూజ్ చేస్తున్నాను. ఈరోజు నేను లిక్విడ్ ఫౌండేషన్ కానీ లేదంటే క్రీమ్ ఫౌండేషన్ కానీ యూజ్ చేయట్లేదు, అందుకని ముందే కన్సీలర్ యూజ్ చేస్తున్నాను. ఈరోజు నేను పౌడర్ ఫౌండేషన్ యూజ్ చేస్తున్నాను, అందుకని కన్సీలర్ ముందు యూజ్ చేస్తున్నానండి. అదే మీరు లిక్విడ్ ఫౌండేషన్ కానీ క్రీమ్ ఫౌండేషన్ కానీ యూజ్ చేసేటప్పుడు ఫౌండేషన్ తర్వాత అయినా కన్సీలర్ పెట్టుకోవచ్చు. ఇక్కడ నేను కన్సీలర్ డార్క్ సర్కిల్స్ దగ్గర, డార్క్ స్పాట్స్, అన్ఈవెన్ స్కిన్ ఉన్న దగ్గర అప్లై చేస్తున్నాను. వన్స్ ఇలా పెట్టేసిన తర్వాత మీరు బ్యూటీ బ్లెండర్తో అయినా బ్లెండ్ చేయొచ్చు, లేదంటే నేనైతే బ్రష్తో బ్లెండ్ చేస్తున్నాను. మేకప్ బ్రష్ ఉంటుంది కదా, ఫౌండేషన్ బ్రష్, దాంతో బ్లెండ్ చేసేస్తున్నాను. మీ కన్వీనియంట్ని బట్టి మీరు పఫ్తో అయినా లేదంటే బ్యూటీ బ్లెండర్తో అయినా బ్లెండ్ చేయొచ్చు. ఇక్కడ మీరు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే బ్లెండ్ చేసేటప్పుడు కరెక్ట్గా టైం తీసుకుని బ్లెండ్ చేయండి. మనం బ్లెండ్ చేసేటప్పుడు చిన్న చిన్న సెక్షన్స్గా తీసుకుని బ్లెండ్ చేసామనుకోండి, నీట్గా ఫినిషింగ్ వస్తుంది. మీరు బ్లెండింగ్ కరెక్ట్గా చేసుకోలేదనుకోండి, మీరు మేకప్ వేసుకున్న కొంచెం సేపటికి మేకప్ మొత్తం పోతుందండి. చాలామంది కామెంట్ సెక్షన్లో చెప్తున్నారు కదా, అక్క మేకప్ వేసుకున్న కొంచెంసేపటికి గ్రే కలర్లోకి వచ్చేస్తుంది అని. దాని రీజన్ అదే. సో మీరు బ్లెండింగ్ కరెక్ట్గా చేసుకున్నారనుకోండి, మీకు మేకప్ చాలా నీట్గా ఉంటుంది. మీ స్కిన్ లాగా కనిపించడానికి హెల్ప్ అవుతుంది. రియల్ స్కిన్ ఎలా ఉందో అలా కనిపిస్తుంది. పైన ఏదో లేయర్ అప్లై చేసుకున్నట్టు కాకుండా నీట్గా కనిపించడానికి ఇలా బ్లెండింగ్ చేసుకోవాలి. వన్స్ ఇదంతా బ్లెండ్ చేసుకున్న తర్వాత ఐ మేకప్ కోసం నేను సేమ్ కాంటోర్ దే ప్యాలెట్ తీసుకుంటున్నాను. అండ్
నికాకే ప్యాలెట్ తీసుకుంటున్నానండి. ఈ 2 ప్యాలెట్స్ యూజ్ చేస్తున్నాను. ఫస్ట్ నేను కాంటోర్ డే ప్యాలెట్‌లోంచి కాంటోర్ షేడ్ ఉంది కదా! ఈ షేడ్‌తో ఐలిడ్ పైన ఒక లైన్ లాగా డ్రా చేసి అది బ్లెండ్ చేస్తున్నాను. ఇక్కడ మీరు లైన్స్ డ్రా చేసేటప్పుడు అవి లైన్ లాగా కనిపించకూడదండి. చాలా స్మూత్ ఫినిష్ వచ్చేలాగా బ్లెండింగ్ చేసుకోండి. అలా అయితేనే మనకి న్యాచురల్‌గా కనిపిస్తుంది. మనం ఎప్పుడైనా కానీ ఐ షాడోస్ అప్లై చేసేటప్పుడు, కలర్స్ ఏవైనా అప్లై చేసేటప్పుడు ఒకదానికొకటి కలిసేలాగా బ్లెండ్ చేసుకుంటే నీట్‌గా ఉంటుంది. నెక్స్ట్ నేను నికాకే బర్త్‌డే కేక్ ప్యాలెట్ తీసుకున్నాను. ఇందులోంచి ఆరెంజ్ షేడ్ తీసుకొని బ్లెండ్ చేస్తున్నానండి. ఈ షేడ్స్ చాలా పిగ్మెంటెడ్‌గా ఉంటాయి. మీరు అందుకే కొంచెం కొంచెం కలర్ తీసుకొని మీరు కలర్‌ని బిల్డప్ చేసుకోవాలి. అంటే కొంచెం కలర్ తీసుకొని ఇక్కడ నేను చూపిస్తున్నట్టు సర్క్యులర్ మోషన్‌లో బ్లెండ్ చేసుకుంటూ ఉండండి. వన్స్ బ్లెండ్ చేసిన తర్వాత మీకు ఇంకొంచెం కలర్ కావాలి అన్నప్పుడు ఇంకొంచెం ఐ షాడో తీసుకుని మళ్ళీ బ్లెండ్ చేసుకోండి. అంతేకాని ఒకటేసారి ఐ షాడో తీసుకుని మొత్తం బ్లెండ్ చేయొద్దు. దానివల్ల మనకి డార్క్‌గా కనిపిస్తుంది. కావాల్సిన కలర్ రాదు. మనం ఆల్రెడీ కాంటోర్ షేడ్ బ్లెండ్ చేసాం కదా! ఆ షేడ్‌ని బార్డర్ లాగా తీసుకుని దానికన్నా కింద వరకు మాత్రమే ఆరెంజ్ కలర్ ఉండాలి. దాంతో బ్లెండ్ అయ్యేలా చూసుకోండి. వన్స్ ఆరెంజ్ కలర్ అప్లై చేసిన తర్వాత గోల్డెన్ షేడ్ తీసుకుంటాను. హైలైటర్ షేడ్ ఉంది కదా! ఫింగర్‌తో తీసుకుని బ్లెండ్ చేసేస్తున్నాను. వన్స్ బ్లెండ్ చేసిన తర్వాత ఈరోజు నేను జెల్ లైనర్ యూజ్ చేస్తున్నానండి. మీరు కావాలంటే లిక్విడ్ లైనర్ అయినా యూజ్ చేయొచ్చు. నేను షుగర్ బ్రాండ్ నుంచి జెల్ లైనర్ యూజ్ చేస్తున్నాను. ఇది చాలా స్మూత్‌గా గ్లైడ్ అవుతుందండి. జెల్ లైనర్స్ ఎప్పుడైనా ట్రెడిషనల్ మేకప్స్ చేసేటప్పుడు కానీ బ్రైడల్ మేకప్స్ చేసుకునేటప్పుడు జెల్ లైనర్స్ చాలా బాగుంటాయి. మీకు అలవాటు లేకపోతే జెల్ లైనర్ బదులు లిక్విడ్ లైనర్ యూజ్ చేయండి, బాగుంటుంది. అదైనా నీట్‌గానే వస్తుంది. జెల్ లైనర్స్ మాత్రం అలవాటు లేదు, ఎక్స్పీరియన్స్ లేదు అనుకున్న వాళ్ళు మాత్రం యూజ్ చేయొద్దు. జెల్ లైనర్ మూవ్ చేసేటప్పుడు చాలా బాగుంటుందండి. ఇది చాలా ఈజీగా గ్లైడ్ అవుతూ ఉంటుంది. నేను ఫస్ట్ ఏంటంటే ఐలైనర్ లాగా అప్లై చేశాను. అండ్ ఇప్పుడు ఏంటంటే అప్పర్ వాటర్ లైన్కి అప్లై చేస్తున్నాను. అప్పర్ వాటర్ లైన్కి అప్లై చేసేటప్పుడు నేను చూపిస్తున్నట్టు ఇలా ఫింగర్తో పట్టుకుని అప్లై చేయండి, చాలా నీట్గా వస్తుంది. నెక్స్ట్ లోవర్ వాటర్ లైన్కి కూడా అప్లై చేస్తున్నాను. లోవర్ వాటర్ లైన్కి అప్లై చేసేటప్పుడు కింద కన్ను స్టార్టింగ్లో కొంచెం గ్యాప్ ఇచ్చేసి మిగతాది మొత్తం ఫిల్ చేసేయండి. అప్పుడు మీకు కన్ను చాలా పెద్దగా కనిపిస్తుంది. ఇప్పుడు చూడండి, మొత్తం ఐ మేకప్ లుక్ ఒక సైడ్ అయిపోయింది, ఒక సైడ్ అవ్వలేదు. 2 ఐస్‌కి డిఫరెన్స్ చూడండి ఎంత క్లియర్‌గా తెలుస్తుందో. కళ్ళు పెద్దగా కనిపించాలి అంటే మాత్రం ఇలానే చాలా బాగుంటుంది. ఇప్పుడు నేను సెకండ్ ఐకి కూడా ఫిల్ చేసేస్తాను. ఫిల్ చేసిన తర్వాత మీకు చూపిస్తాను. చూసారా? ఇప్పుడు నీట్‌గా ఉంది. నెక్స్ట్ నేను ఐ ల్యాషెస్ కర్ల్ చేస్తున్నానండి. ఐ ల్యాషెస్ కర్ల్ చేయడం వల్ల మనకి లుక్ చాలా బాగుంటుంది. మీరు ఐ ల్యాష్ ఎక్స్టెన్షన్స్ పెట్టుకోవాల్సిన అవసరం లేదు, లేదంటే ల్యాషెస్ పెట్టుకోవాల్సిన అవసరం లేదు. జస్ట్ ఇలా కర్లింగ్ చేస్తే చాలు, మీకున్న ల్యాషెస్ ఇంకొంచెం నీట్‌గా కనిపిస్తాయి. వన్స్ కర్ల్ చేసిన తర్వాత నేను మస్కారా అప్లై చేస్తున్నాను. మస్కారా కూడా నేను ఈరోజు షుగర్ బ్రాండ్ నుంచే యూజ్ చేస్తున్నానండి. మనం మస్కారా యూజ్ చేసేటప్పుడు ఎక్సెస్ మొత్తం రిమూవ్ చేసేసి యూజ్ చేయండి, చాలా బాగుంటుంది. నేను ఇక్కడ యూజ్ చేస్తుంది ల్యాష్ ఆఫ్ ద టైటన్ మస్కారా అండి. ఇది వాల్యూమైజింగ్ మస్కారా షుగర్ బ్రాండ్ నుంచి. బాగుంటుంది మస్కారా. ఈ మస్కారా మనం ఎవ్రీడే యూజ్ చేయడానికి కూడా బాగుంటుంది. మీరు కావాలంటే ట్రై చేయొచ్చు. మన ఐ మేకప్ అయితే కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ మనం బ్లష్ అప్లై చేసుకుందాం. బ్లష్ కోసం నేను యూజ్ చేస్తుంది ఈరోజు బ్లష్ స్టిక్ అండి. ఇది షుగర్ బ్రాండ్ నుంచి. ఈ బ్లష్ స్టిక్ కలర్ అండ్ కాంటోర్ డే ప్యాలెట్లో ఉన్న కలర్ దగ్గరగా ఉంటుంది. సో ఈ 2 కలర్స్ యూజ్ చేస్తున్నాను నేను. ఫస్ట్ అయితే బ్లష్ స్టిక్ యూజ్ చేస్తున్నాను. స్టిక్ యూజ్ చేయడం వల్ల ఏంటంటే మనకి ఇది క్రీమీగా ఉంటుంది కాబట్టి ముందే బ్లెండ్ అయిపోతుంది. మనం పౌడర్ ప్రొడక్ట్స్ తర్వాత యూజ్ చేయాలి. క్రీమ్ ప్రొడక్ట్స్ పైన పౌడర్ ప్రొడక్ట్స్ యూజ్ చేస్తే మనకి ఎక్కువ టైం వరకు ఉంటుంది ప్రొడక్ట్. బ్లెండ్ చేసిన తర్వాత ఇప్పుడు నేను పౌడర్ ప్రొడక్ట్ యూజ్ చేస్తున్నాను. వన్స్ పౌడర్ బ్లష్ కూడా యూజ్ చేసిన తర్వాత ఇప్పుడు నేను పౌడర్ ఫౌండేషన్ యూజ్ చేస్తున్నాను. ఇది వచ్చేసరికి లారియల్ నుంచి ఇన్ఫాలబుల్ 24 hour ఫ్రెష్ వేర్ ఫౌండేషన్ పౌడర్ అండి. చాలా బాగుంటుంది. ఇందులోనే మనకి లిక్విడ్ ఫామ్లో కూడా ఉంటుంది లాంగ్ వేర్. మీరు ఇదైనా యూజ్ చేయొచ్చు, అదైనా యూజ్ చేయొచ్చు. ఇదైతే చాలా చాలా బాగుంటుంది. మీకు వర్త్ ఫర్ మనీ అని చెప్పొచ్చు. చాలా టైం వరకు అలానే ఉంటుందండి. అండ్ ఇది యూజ్ చేసిన తర్వాత లుక్ కూడా చాలా నీట్గా వస్తుంది. మనకేంటంటే అదొక లేయర్ లాగా నీట్ ఫినిషింగ్ కనిపిస్తుంది. అసలు మచ్చ అనేది కనిపించుకోకుండా మన స్కిన్ మీద ఉన్న స్పాట్స్ అన్నిటిని కవర్ చేయడానికి కూడా ఇది చాలా బాగా పనిచేస్తుంది. ఈ పౌడర్ ఫౌండేషన్ మీరు అప్లై చేసుకునేటప్పుడు కొంచెం కొంచెంగా అప్లై చేసుకుని
బ్లెండ్ చేసిన తర్వాత ఇంకో ప్లేస్‌లో అప్లై చేయండి. అంటే మీరు ఫోర్ హెడ్ మొత్తం బ్లెండ్ చేసిన తర్వాత చీక్స్‌కి అప్లై చేయండి. అలా కాకుండా ఒకటేసారి మొత్తం పెట్టేసారంటే ప్యాచెస్ లాగా ఉంటుంది. నెక్స్ట్ నేను హైలైటర్ తీసుకొని ఓన్లీ చీక్స్‌కి అప్లై చేస్తున్నానండి. ఫేస్ మొత్తానికి అప్లై చేయట్లేదు. మీరు కావాలంటే నోస్ దగ్గర అలా కూడా అప్లై చేయొచ్చు. నెక్స్ట్ నేను హైలైటర్ బ్రష్‌తో తీసుకొని ఐస్‌కి ఇన్నర్ కార్నర్స్‌లో అప్లై చేస్తున్నాను. మీకు ఏ ఐ మేకప్ అయినా పార్టీ వేర్ మేకప్ లుక్‌లోకి చేంజ్ చేసుకోవాలి అంటే ఇన్నర్ కార్నర్స్‌లో హైలైటర్ అప్లై చేయండి. ఇది సెలబ్రిటీస్ కూడా ఫాలో అయ్యే టిప్ అండి. ఈ చిన్న టిప్ ఫాలో అయితే చాలు లుక్ చాలా బాగుంటుంది. ఫైనల్‌గా లిప్‌స్టిక్ అప్లై చేసేసుకుందాం. ఈ డ్రెస్‌కి పర్ఫెక్ట్‌గా సెట్ అయ్యే లిప్‌స్టిక్ అండి ఇది. స్విస్ బ్యూటీ నుంచి పీచీ డే. ఈ లిప్‌స్టిక్ నా న్యాచురల్ లిప్స్ కన్నా ఇంకొంచెం డార్క్ కలర్‌లో ఉంటుంది. చాలా బాగుంటుంది. లిప్‌స్టిక్ నేను ఓన్లీ ఔటర్ కార్నర్స్‌లోనే అప్లై చేస్తున్నాను. లిప్స్ మొత్తానికి అప్లై చేయట్లేదు. ఇలా అప్లై చేసిన తర్వాత లిప్ గ్లాస్ తీసుకోండి. ఇది స్విస్ బ్యూటీ నుంచి స్పైసీ సినమన్. చాలా బాగుంటుంది ఈ లిప్ గ్లాస్. ఇది నేను అప్లై చేసి ఒక్కసారి లిప్స్‌ని బ్లెండ్ చేస్తున్నాను. ఒక్కసారి మాత్రమే అంటున్నాను. చూసారు కదా! ఇప్పుడు న్యాచురల్ ఫినిషింగ్ ఉంటుంది. అంటే లిప్స్ మిడిల్‌లో మొత్తం న్యాచురల్ కలర్ కనిపిస్తుంది. ఔట్ సైడ్‌న మొత్తం మనకి లిప్‌స్టిక్ కనిపిస్తుంది. చాలా బాగుంటుంది. ఈ లుక్ ఇంకొంచెం ఎలివేట్ చేయాలి అనుకుంటే మీరు ఇది ఈ స్టెప్ ఫాలో అవ్వచ్చు, లేకపోతే స్కిప్ అయినా చేయొచ్చు. ఈ లిప్‌స్టిక్‌కి దగ్గరగా ఉన్న షేడ్ లిప్ పెన్సిల్ తీసుకొని ఔటర్ కార్నర్స్‌లో ఒక్కసారి బ్లెండ్ చేయండి. లుక్ కంప్లీట్ అయిపోతుంది. ఫైనల్‌గా మనం సెట్టింగ్ స్ప్రే చేసుకుంటే మేకప్ లుక్ మొత్తం కంప్లీట్ అయిపోతుందండి. చాలా బాగుంటుంది. సెట్టింగ్ స్ప్రే మొత్తం సెట్ అయ్యేదాకా మీరు కదిలించొద్దు. వన్స్ సెట్టింగ్ స్ప్రే మొత్తం సెట్ అయిపోయిన తర్వాత మనం స్టిక్కర్ పెట్టుకోకపోతే లుక్ కంప్లీట్ అవ్వదు కదా! సో, స్టిక్కర్ కూడా పెట్టేసుకుందాం. స్టోన్ స్టిక్కర్స్ పెట్టుకుంటే నాకు అస్సలు కనిపించవు. ప్రాబ్లమ్ ఇదే. అలాంటప్పుడు నేను ఫాలో అయ్యే టిప్ ఏంటో తెలుసా? ఐలైనర్‌తో ఒకసారి ఫస్ట్ బొట్టులాగా పెట్టేసుకొని కొంచెం పెద్దగా పెట్టుకుంటాను. తర్వాత స్టోన్ స్టిక్కర్స్ పెట్టుకుంటాను. అప్పుడేంటంటే చుట్టూ బ్లాక్ కలర్ ఉండటం వల్ల స్టోన్ ఇంకొంచెం నీట్‌గా కనిపిస్తుంది. అంతే, ఓవరాల్ లుక్ అయితే కంప్లీట్ అయిపోయింది. లుక్ ఎలా ఉంది ఏంటి అనేది కామెంట్ సెక్షన్‌లో చెప్పండి. బాయ్.